ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా గేటు దగ్గర కిరణ్ రేవతిని వాచ్మెన్ ఆపేయడంతో ఇంకా మేడపై నుంచి చూసిన సీత వాళ్ళని లోపలికి పంపించమని వాచ్మెన్కి చెప్తుంది. ఇంకా గిరి అర్చన హాల్లో మాట్లాడుతూ ఉండగా జనార్దన్ అక్కడికి వచ్చి రేవతి గురించి ఆరా తీస్తారు. తను ఇంకా ఇంటికి రాలేదని గిరి చెప్తాడు. అప్పుడే కిరణ్ రేవతి చేయి పట్టుకొని ఇంట్లోకి వస్తాడు. ఇంకా జనార్దన్ అరే నా చెల్లి చెయ్యి వదలరా అని అంటే కిరణ్ వదలడానికి కాదు పట్టుకుంది అని అంటే జనార్దన్ వెంటనే చెయ్యి వదలకపోతే ఆ చెయ్యి నరికేస్తా, మర్యాదగా నా చెల్లి వదిలి బయటకి వెళ్ళు అంటే రేవతి గొడవలు వద్దు వెళ్ళిపో కిరణ్ అంటే కిరణ్ అరే ఎందుకు భయపడుతున్నావు, మనం ఏం తప్పు చేసాం, మనం ఏం చిన్నపిల్లలం కాదు మేజర్లో అని అంటే జనార్దన్ మేజర్లో అయితే మొగుడు పెళ్ళాల ఊరంతా తిరిగి మా పరువు తీస్తారా అని అంటే కిరణ్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళం కలిసి తిరిగితే తప్పేంటి అని అంటే ఇంకా గిరి మీ పెళ్లి చేస్తామని మేము చెప్పామా, ఈ పెళ్లి జరగదని ముందే చెప్పామంటే కిరణ్ మా పెళ్లి చేస్తానని సీత చెప్పిందంటే సీత చెప్తే ఈ పెళ్లి జరిగిపోతుందా, ఈ ఇంటికి పెద్ద సీత అనుకుంటున్నారా అని అంటూ ఉంటే ఇంకా మహాలక్ష్మి తనతో డిస్కషన్ ఏంటి, అయినా అతన్ని లోపలికి ఎవరు రమ్మన్నారు అంటే ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన సీత నేనే రమ్మన్నానని చెప్తుంది. వాళ్ళ ఇంట్లోకి పిలిచింది నేనే అంటుంది. వాళ్ళతో మాట్లాడడానికి పిలిచాను, మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేయడానికి పిలిచాను అని అంటుంది. ఇంకా జనార్దన్ వాళ్ళ పెళ్లి ఫిక్స్ చేయడానికి నువ్వెవరు, నీకేం అధికారం ఉంది అని అంటే సీత వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, అందుకే ఈ ఇంటి కోడలుగా వాళ్ళ పెళ్లి ఫిక్స్ చేశాను అంటే ఇంకా గిరి ఈ ఇంటి కోడలైతే ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటావా, ఈ ఇంటి పెద్దవాళ్ళం మేము లేమా అని అంటే ఇంకా అర్చన నీకు నువ్వే పెద్దరికం తీసుకున్నావా అని అంటే రామ్ అత్తయ్య పెళ్ళి కిరణ్తో జరపాలని ముందే అనుకున్నాం కదా పిన్ని, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇంకా రామ్ నువ్వు మధ్యలో మాట్లాడకు, వీళ్ళ పెళ్లి చేయాలని సీత అనుకుంది తప్ప మేం కాదు అని అంటే ఇంకా సీత మీ అందరితో చెప్పే కదా వీళ్ళ పెళ్లి చేస్తానని అన్నాను, పైగా మీ చేతుల మీదుగానే వీళ్ళ పెళ్లి చేస్తానని చెప్పాను అని అంటే ఇంకా జనార్దన్ ఇతనితో రేవతి పెళ్లి చేయడం మాకు ఇష్టం లేదు, ముందు నుంచే చెప్తున్నాం కదా అని అంటే ఇంకా రామ్ వాళ్ళిద్దరూ ఇష్టపడిన తర్వాత ఇప్పుడు వద్దంటే ఎలా నాన్న అని అడుగుతాడు. ఇంకా నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా రామ్, సీత కన్నా బుద్ధి లేదు నీకు కూడా లేదా, పెద్దలను గౌరవించాలని తెలియదా అని అంటే ఇంకా సీత ప్రేమను గౌరవించాలని పెద్దవాళ్ళైన మీకు తెలియదా అత్తయ్య గారు అని అంటుంది. ఇంకా జనార్దన్ ఈ ఇంటికి పరువు గౌరవం ఉన్నాయి, ఎవరు పడితే వాడు వచ్చి మా చెల్లెని పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోను అని అంటే ఇంకా కిరణ్ మీరు ఇలా అంటారనే నేను రేవతి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా అని అంటే ఇంకా గిరి అంటే మాకు ఇష్టం లేకుండానే మా చెల్లిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటావా అని అంటే ఇంకా సీత అయితే మీరే దగ్గరుండి పెళ్లి చేయండి చిన్న మావయ్య అని అంటుంది. ఇంకా అర్చన చచ్చిన ఆ పెళ్లి చేయం, ఒక అనామకుడికి మా ఆడబిడ్డని ఎలా ఇస్తామని అంటూ ఇంకా సీత అతను ఏ అనామకుడు కాదు చిన్నత్తయ్య అని అంటే ఇంకా అనామకుడు కాక రాయల్ కుటుంబం నుంచి పుట్టుకొచ్చాడా, ఈ ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకునే అర్హత ఏంటి అని అంటే ఇంకా జనార్దన్ అతని తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఎక్కడ పుట్టి పెరిగాడో తెలియదు, అలాంటి వాడికి నా చెల్లెల్ని ఎలా ఇస్తాను అని అంటే ఇంకా సీత ఈ కాలంలో కూడా ఇలాంటివి పట్టించుకుంటారా మావయ్య, ఏ అర్హత ఉందని అతనికి మీ ఆఫీస్లో జాబ్ ఇచ్చారు, మీ కంపెనీ నడపడానికి మాత్రం అతను కావాలి కానీ మీ కుటుంబంలోకి మాత్రం వద్దా అని అంటే ఇంకా అర్చన అతను ఆ ఉద్యోగానికి కూడా అర్హుడు కాదని అప్పుడే ఆ ఉద్యోగంలోంచి తీసేసింది అని అంటే ఇంకా సీత అతను ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారో నన్ను చెప్పమంటారా అని అంటే ఇంకా అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అనవసరం సీత అని అంటే ఇంకా సీత ఏ గతాన్ని తవ్వితే తప్పులు బయటపడతాయని భయపడుతున్నారా అని అంటే ఇంకా అతనే తప్పు చేశాడు అని అంటే ఇంకా సీత తప్పు ఎవరు చేశారో మీ అంతరాత్మకు తెలుసు అని అంటే ఇంకా మహాలక్ష్మి మాటలు అనవసరం సీత, అతనికి రేవతికి పెళ్లి చేసుకునే అర్హత లేదు అని అంటే ఇంకా సీత ఏ అర్హత కావాలి మీకు, ఆ రోజు ఆస్తి లేదన్నారు, ఇప్పుడు కావాల్సినంత ఆస్తి సంపాదించాడు, ఎంతోమందికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు, ఇప్పుడు అతనికే కేర్ ఆఫ్ అడ్రస్ లేదంటున్నారు, ఇక కులగోత్రాలు అంటారా, గుణానికి మించిన గోత్రం ఏముంది, ఇంకా తల్లిదండ్రుల సంగతి అంటారా, ఈరోజు అతను ఇంత గొప్పవాడు అయ్యాడంటే ఖచ్చితంగా ఆయన తల్లిదండ్రులు ఇంతకు మించి గొప్పవారే అయి ఉండొచ్చు అని అంటే ఇంకా జనార్దన్ ఇవన్నీ పుస్తకాల్లో రాసుకోవడానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి బాగుంటాయి, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అని అంటే ఇంక సీత ఎందుకు అవ్వదు మావయ్య, వీళ్ళకు ఆదర్శ వివాహం చేసి మీరు గొప్పవాళ్ళు అనిపించుకోవచ్చు కదా అని అంటే ఇంక అర్చన ఇప్పటి వరకు ఈ ఇంట్లో ప్రేమ పెళ్ళి జరగలేదు, మున్ముందు కూడా జరగదు సీత అని అంటే ఇంకా సీత ఇప్పటి వరకు ఈ ఇంట్లో ప్రేమ పెళ్ళి జరగలేదా, ఈ కుటుంబం మొదలైందే ప్రేమ పెళ్లితో, జనార్దన్ మావయ్య సుమతి అత్తమ్మల ప్రేమ పెళ్లి చేసుకున్నారు, నాది రాముది పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయినా వాస్తవానికి మేమిద్దరం ప్రేమించుకున్నాం,
అని అంటే ఇంకా మహాలక్ష్మి ఏదేమైనా ఈ పెళ్ళి జరగదు అని అంటే సీత జరిగి తీరుతుంది అని అంటుంది. ఇంకా జనార్దన్ మేము ఒప్పుకోకపోతే ఎలా జరుగుతుంది, ఎవరు జరిపిస్తారు అని అంటే సీత నేను జరిపిస్తాను, రేపే మంచి రోజు, వీళ్ళకి నిశ్చితార్థం జరిపిస్తాను అంటే ఇంకా మహాలక్ష్మి మా ఇష్టం లేకుండా మా ప్రమేయం లేకుండా ఎలా జరిపిస్తావు అని అంటే ఇంకా జనార్దన్ ఈ అనాథగాడితో మా చెల్లి నిశ్చితార్థం మేము చెయ్యమని అంటాడు. ఇంకా గిరి మేము లేకుండా ఈ నిశ్చితార్థం ఎలా జరిపిస్తావో మేము చూస్తామని అంటే ఇంకా రేవతి మీరు లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోను అన్నయ్య, దయచేసి కాదనకండి, మీరే దగ్గరుండి మా పెళ్లి చేయాలి, నాకు అమ్మ నాన్న అన్నీ అన్నయ్యలే, వాళ్ళు లేకుండా నేను నిశ్చితార్థం చేసుకోను అని అంటుంది. ఇంకా సీత వాళ్ళు లేకుండా నేను నిశ్చితార్థం ఎలా అవుతుంది పిన్ని, రేపు జనార్దన్ మావయ్య మహాలక్ష్మి అత్తయ్య చేతులతోనే నిశ్చయతాంబూలాలు ఇప్పిస్తాను అని అంటే ఇంకా మహాలక్ష్మి ఏంటి మా చేతే నిశ్చయతాంబూలాలు ఇప్పిస్తావా అని అంటే ఇంకా సీత మీరే ఈ పెళ్లి చేయాలని రేవతి పిన్ని పట్టుపడుతున్నప్పుడు మీరు కాకపోతే ఇంకెవరిస్తారు అని అంటే ఇంకా జనార్దన్ కళ్ళలో కూడా ఆ పని చేయమంటాడు. ఇంకా సీత నా కళ్ళ ముందే ఆ పని చేస్తారు మావయ్య, నేను చేయిస్తాను, మీతోనే తాంబూలాలు ఇప్పించి తల ఎగరకపోతే నేను సీతనే కాదు అని అంటే ఇంకా మహాలక్ష్మి మా చేత తాంబూలాలు ఎలా ఇప్పిస్తావో నేను కూడా చూస్తాను అని అంటుంది. ఇంకా వాళ్ళంతా ఇంట్లోకి వెళ్ళిపోవడంతో ఇంకా సీత కిరణ్ని వెళ్ళి రేపు తాంబూలాలకు ఏర్పాటు చేసుకొని రమ్మని చెప్తుంది. ఇంకా కిరణ్ అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా రేపు నిశ్చితార్థం ఎలా జరుగుతుందో అని భయపడుతూ ఉంటుంది రేవతి. ఇప్పటి వరకు రామ్ మనతోటి ఉన్నాడని ఇప్పుడు అందరూ కలిసి రామ్ నోరు మూయించారని చెప్పి రేవతి బాధపడుతుంది. ఇంకా మహాలక్ష్మి వదిన మాట రామ్ దాటడని అంటుంది. నేను అవన్నీ చూసుకుంటానని సీత అంటుంది. ఇంకా గదిలోకి వెళ్ళిన రామ్ సీతను నిలదీస్తుంది. అంత గొడవ జరుగుతుంటే నువ్వు మౌనంగా ఉండడం ఏంటి అని చెప్పి అడుగుతుంది. ఇంకా మహాలక్ష్మి చెప్పిన మాట వినడమే నీ పని, ఇలాంటి సమయంలో నువ్వు కూడా నోరు మెదపకపోతే ఎలా మామ. ఇంతలో ఇంకా అక్కడికి వచ్చిన సుమతి కూడా రాముని తప్పుపడుతుంది. అలా సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదని అంటుంది. పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో తలదూర్చడం ఎందుకని మాట్లాడలేదని రామ్ అంటాడు. మీరే మా సుమతి అత్తమ్మలా మీ అబ్బాయికి ధైర్యం నూరిపోయండి అని చెప్పి ఇంకా అని అంటుంది సీత. ఇంకా సుమతి రామ్కి ధైర్యం చెప్తుంది. మీ పిన్నిని ఎదిరించమని చెప్తుంది. ఈ ఇంటి వారసుడిగా నువ్వు గట్టిగా మాట్లాడే సమయం వచ్చిందని చెప్తుంది. ఇంకా వాళ్ళ పిన్ని నాన్న దగ్గరికి ఇంకా రామ్ వెళ్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.